ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఒక కొత్త వ్యక్తి వలన ఈ రాశి వారికి జరిగేది ఇదే. ఇలా జరగబోతుంది. ఒంటరిగా వినండి. కీలక మార్పులు ఈరోజు చోటు చేసుకోబోతున్నాయి. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు కూడా ఈ వీడియోలో మనం ఈ రోజున తెలుసుకుందాము. ఏ శుభవార్త వినబోతున్నారు, కొత్త వ్యక్తి ప్రమేయం అనేది మీ జీవితంలోనే ఈరోజు ఎటువంటి మార్పులు తీసుకురాబోతుంది అనేటువంటి ముఖ్యమైన వివరాలు అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి మనసు పెట్టి వీడియోను వినండి, చివరి వరకు వినండి. అప్పుడే మీకు పూర్తిగా అంతా కూడా అర్థమవుతుంది. అలాగే వీడియోలో చెప్పిన ప్రతి మాట కూడా మీ మనసుకు చాలా బాగా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీని మీకు ఇస్తుంది. మంచి శుభవార్త వినడమే కాకుండా ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే సందేశంగా భావించండి. ఇక మీరు తెలివితేటలు కానివ్వండి, లేదంటే జీవితంలోనే ఏదైనా నిర్ణయాలు తీసుకోవడంలో కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా తగ్గరు. చాలా ధైర్యం కలిగిన మనస్తత్వం కలిగి ఉంటుంది. అలాగే ఏదైనా కానీ ఒక పేరు వచ్చింది అంటే ఆ పేరు వెనకాల మీరు ఎంత కష్టం చేశారు అనేది ఎవరు కూడా గుర్తించరు. అది కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది. అయితే మీకున్నటువంటి ఉత్సాహాన్ని బట్టి, మీ యొక్క మనస్తత్వాన్ని బట్టి మీరు చాలా గొప్పగా ఉంటారని చెప్పవచ్చు. ఇక మీరు జీవితం పరంగా కష్టాలు అనేటివి చాలా ఎక్కువగా వచ్చాయండి. కష్టాలతో పాటుగా అంటే ఆ కష్టాలను ఎదుర్కొని ఎలా నిలబడాలి అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకున్నారు. అదే మీ గొప్పతనం. ఇక ఈ రాశి వారు ఎవరైతే ఉంటారో వారి చుట్టూ కూడా ఉండేవాళ్ళు ఎవరైనా కానీ వీరి కింద తగ్గాల్సిందే అన్నట్టుగా వీరికి చాలా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఎంత గొప్ప స్థాయిలో వీరు ఉన్నప్పటికీ, ఎంత హోదాలో వీరు ఉన్నప్పటికీ కూడా వీరి దగ్గర ఒక ప్రత్యేకత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఏమిటంటే ఎవరికి కూడా తల వంచరు. అలాగే ఎవరిని కూడా అయినా కానీ ఏదైనా ఒక మాట అనాల్సి వచ్చినా కూడా వీరే తగ్గి ఉంటారు. అలా చాలా సమన్వయంగా పాటిస్తూ ఎక్కడ ఏ విధంగా ఉండాలి, ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలి, ఇటువంటి విషయాల్లో కూడా వీళ్ళు చాలా బాగా మేధావులు అని చెప్పుకోవచ్చు. వీరి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే కనుక, కొంతమంది వీరిని చూసి వీరితో మాట్లాడాలి, ఎలాగైనా సరే వీరితో కాసేపు కబుర్లు చెప్తే బాగుండు అని చెప్పేసి అన్నట్టుగా అవతల వ్యక్తికి అనిపిస్తుంది. అలాగే ఎవరికైనా సహాయం చేయడం, ఎవరి దగ్గరికైనా సరే వెళ్ళి ఈ రోజున మాకు ఈ విధంగా అంటే ఏదైనా కానీ ముందుగా మీకు ముందు జరిగేటువంటి విషయాలను కొన్ని సంకేతాలు కూడా మీ మనస్సు పెట్టి చూస్తే కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక దైవశక్తి సంకేతంగా కూడా చెప్పవచ్చు. ఇలా మీకు ముందుగా జరిగేటువంటి విషయాలు ముందే అర్థమైపోతూ ఉంటాయన్నమాట. అలా ఇక మీ కష్టాన్ని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమిటంటే మీరు ఇచ్చే సలహాలు కావచ్చు, లేదంటే మీ ద్వారా ఏదైనా కష్టాన్ని అవతల వ్యక్తులు ఏవైనా కానీ కొంత అయినా కానీ పాలు పంచుకుంటే అది వారికి బాగా కలుసుబాటుతనంగా ఉంటుంది. అందుకే మిమ్మల్ని కలుపుగోలు వ్యక్తులుగాని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే ఏదైనా ఎవరికైనా సలహా ఇచ్చినా కానీ, ఏదైనా సహాయం చేసినా కానీ అవతల వాళ్ళకి ఏమిటంటే బాగా బెనిఫిట్ అవుతుంది. అలాగే మీ వల్ల బాగా కలిసి వస్తుందనే పేరు వస్తుంది. ఇక అలాగే మీకు పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఎక్కువగానే దక్కే అవకాశాలు ఈ రోజున కనిపిస్తూ ఉన్నాయి. ఇది మీ తలరాత. ఎన్నో కష్టాలు వచ్చాయి కానీ వాటిని జయించలేరు. ఒక పట్టుదలతోనే, ఓర్పుతో అన్ని విషయాలు కూడా చాలా సమన్వయంగా పాటించారు. కాబట్టి మీ మనస్తత్వానికి తగిన విధానంగా భగవంతుడు కూడా మీకు చాలా మంచి అవకాశాలు కూడా ఇవ్వబోతున్నారు చెప్పుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలి అంటే పెండింగ్ పనులు అన్నీ కూడా ఈరోజు పూర్తి చేసేస్తారు. మీ రంగాల్లో బట్టి మీ చేతికి చాలా రోజుల నుంచి డబ్బు సమస్యలు, అంటే డబ్బు అనేది చేతికి అందకపోవడం, అలాగే ఆ డబ్బుకు సంబంధించిన విషయాలు మీరు ఏదో ఒక రూపంలో బాధపడుతూ ఉండడం జరిగాయి. కానీ ఏమిటంటే అవన్నీ కూడా ఒక సెటిల్ అయిపోయే విధానంగా మీకు చక్కగా డబ్బుకు సంబంధించిన విషయాల్లోనే అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే వృధాగా ఖర్చు చేయాలి అనేటువంటి ఆలోచనలు మానుకోండి. వృధా ఖర్చులు లేకుండా చక్కగా ఖర్చులు తగ్గించుకోండి, మీకు మంచిది.
ఎందుకంటే ఎవరు కూడా ఈ రోజున ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా ఊరికే రాదు. కాబట్టి మీకు కొంచెం ఏమిటి అంటే వెనకాల పెద్దవాళ్ళు ఇచ్చిన స్థిరాస్తులు కానివ్వండి, ఇలాంటివి ఏవి కూడాను లేవు. ఒకవేళ ఉన్న తక్కువగా ఉంటాయి. వాటిని నమ్ముకొని తినేటువంటి మనస్తత్వం అయితే మీది కాదు. కాబట్టి మీరు మీ కష్టాన్ని నమ్ముకున్నవారు కాబట్టి ప్రతి రూపాయి కూడా కష్టపడితేనే వచ్చుద్ది. కాబట్టి మీరు ఏమిటంటే చేసేది ఏమిటంటే అనవసరమైన ఖర్చులతో వృధా చేసుకుంటే ఏమి వస్తుంది చెప్పండి. కాబట్టి ఆ ఖర్చులు తగ్గించుకుంటే మీరు మీ జీవితంలోనే ఒక మంచి స్థితికి ఎదిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈరోజు చాలా బిజీగా ఉంటారు. మీకు చేతి నిండా కూడా పని ఉంటుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలితం తప్పక చూస్తారు. ఇంకా చెప్పాలి అంటే ఒక రూపాయి ఎక్కువగానే వస్తుంది. గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు చాలా వరకు కూడా తగ్గుతాయండి. ఇక అలాగే సొంత నిర్ణయాలు బాగా ఎక్కువగా పెరుగుతాయి. సొంత ఆలోచనలు కూడా పెరుగుతాయి. అలాగే సంపాదన ఏ విధంగా సంపాదించాలి అనే మెలకువలు కూడా తెలుసుకోగలుగుతారు. ఒక కొత్త వ్యక్తి, నూతన వ్యక్తి వారి చేత కూడా వారి పరిచయం చేత చాలా ఎక్కువగా విషయాలను తెలుసుకుంటారు. మీరు ఏదైనా కానీ స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి ఉద్దేశంలో ఉంటారు. లెక్క ప్రకారం ఏమిటంటే భూమి కొనుగోలు చేయడం కానీ, లేదంటే ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, నూతన గృహ నిర్మాణం చేయడం కావచ్చు, ఇలాంటి కొన్ని సొంత ఆలోచనలలో ఉంటారు. లేదంటే కాస్త బంగారం కొనుగోలు చేసుకోవడం కానీ, ఏదైనా కొనుగోలు చేసిన వస్తు రూపంలో కానీ, డబ్బు ఇలా స్థిరాస్తి రూపంలో కానీ ఏదైనా కానీ కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఈ రోజున కనిపిస్తుంది. ఇక అలాగే ఈ రాశి జాతకుల పరంగా మనం గమనిస్తే కనుక లక్ష్మీదేవి సంకేతం ఈ రోజున కనిపిస్తుంది. అమ్మవారి యొక్క దయ, కృపా కటాక్షం ఈరోజు మీ పైన, మీ రాశి జాతకుల పైన ఎక్కువగా ఉండబోతుంది. మీ ఇంటికి అమ్మవారు అడుగు పెట్టడానికి ఆస్కారంగా అనిపిస్తుంది. కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి మీరు తప్పకుండా పాత్రులు కావాలి. అమ్మవారి అనుగ్రహం కోసం మీరు తప్పకుండా అమ్మవారికి ఉదయం సాయంత్రం ఆవనెత్తు దీపం పెట్టుకోండి. అలాగే కుంకుమార్చన చేసుకోండి. లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామాలు కూడా పఠించండి. అలాగే బయటకు వెళ్ళే ముందు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా మీరు పొందండి. ఒక చిన్న యాలుక్కాయను జేబులో పెట్టుకోండి. అలా వెళ్ళిన తర్వాత మరలా తిరిగి ఆ పని అయిపోయాక ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆ యాలక్కాయలను బయటకు విసిరేయండి. ఎవరు తొక్కని చోట విసిరేయండి. ఇక అలాగే ఈ రోజున ఇలా చేసి చూడండి. మీరు చేసినటువంటి ఏ పని ఎవరికీ చెప్పకూడదు, రహస్యంగా ఉండాలి. అలాగే మీకు సంబంధించిన పర్సనల్ విషయాలు కూడా ఎవరితో షేర్ చేసుకోకూడదు. అలాగే ముందుగా ఏమిటంటే కనుక మీకు చాలా రోజుల నుంచి కొంతమంది అప్పు తీసుకునే దగ్గర నుంచి కూడా తిరిగి ఆ అప్పు అనేది మీ చేతికి ఇవ్వకుండా చాలా రోజుల నుంచి సతాయిస్తూ ఉన్న వ్యక్తులు వారి యొక్క మనస్తత్వాన్ని మార్చుకొని తిరిగి మరలా మీరు ఎంతైతే ఇచ్చారో ఆ దాంట్లో కొంచెమైనా సరే మీకు ఆ చేతులు అందించే అవకాశం ఉంది. కాస్త కూస్తో కొంచెంగా మీకు ఈ యొక్క విషయం అనేది రిలాక్సేషన్ అవుతుంది. అలాగే మీరు పెద్ద పెద్ద వస్తువులను కూడా ఈ రోజున కొనుగోలు చేయాలని అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. జీవితంలోని ఏమిటంటే అప్పు అనేది ఉండకూడదు. ముందు మనిషి తినడానికి ఉన్నా లేకపోయినా వెనకాల అప్పు అనేది ఉండకూడదు అనే మనస్తత్వం మీకు ఎక్కువగా ఉంటుంది. అప్పు అంటే ఏమిటి అంటే తిప్పల పాలు చేస్తుంది. మనం ఒక రూపాయి కూడా వేసుకోవడానికి కూడా ఉండదు. అప్పు ఇచ్చిన వాడు వెనక వేసుకుంటారు. ఎందుకంటే నెల నెల వడ్డీ రూపంలో సొమ్ము అతనికి ముడుతుంది. కాబట్టి సెటిల్ అయిపోతాడు. కానీ ఏమిటంటే మన పని పూర్తిగా అయిపోతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. మీ ప్లానింగ్స్ అన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తుంది. పిల్లల రూపంలో మంచి భవిష్యత్తు ఇవ్వడానికి కూడా మీరు కష్టపడుతుంటారు. పిల్లలను చూసుకొని చాలా సంతోషిస్తారు. అలాగే కుటుంబంతో కాస్త కూస్తో ఈ రోజున ప్రేమగా గడుపుతారు. ఈరోజు సమయం ఉంటుంది కానీ బిజీగా ఉంటారు. మీరు సమయానికి వీక్షించి ఇంట్లో సంతానంతో, భార్యాభర్తలతో, అలాగే మీరుగా కుటుంబీకులతో గడిపే ప్రయత్నం చేయండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈరోజు బిజీగానే ఉంటారు. ఎంతోమందిని కలవడము, ఎలా ఆలోచనలు మనశ్శాంతిగా ఉండకపోవడము,
అలాగే ఈ మధ్య కాస్త మీ ఆరోగ్యం కూడా తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. మీకు ధైర్యం కూడా ఎక్కువగానండి. ఒక్కొక్కసారి ఏమిటంటే భయంకరమైన వాతావరణం చూస్తూ ఉంటాము. మీరు ఏమిటంటే దైవారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా చెప్పాలి అంటే దైవారాధన మీరు చాలా చక్కగా చేసుకుంటూ ఉంటారు. ఇక ఆరోగ్యం కూడా కొంచెం తేడాగా కనిపిస్తుంది. ఆరోగ్యం మీద దృష్టి పెంచుకోవాలి. సమయానికి తిండి, సమయానికి నిద్ర మీకు తప్పనిసరి. కాస్తంత ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం, కుటుంబ సభ్యులతోనే ప్రేమగా గడపడం, ఇలాంటివి చేసుకోండి. పని ఉంటుందని చెప్పేసి పని ఉన్నప్పటికీ కూడాను చేసేటువంటి పని అయితే మర్చిపోవద్దు. మనం తప్పకుండా ముందుగా మన ఆరోగ్యం బాగుంటేనే ఏ పనైనా సరే చేసుకోగలుగుతాం. కాబట్టి వచ్చినటువంటి రూపాయి కాస్త కూడా ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, మొత్తం ఫ్యామిలీతో అందరూ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ పరిస్థితి వస్తుంది. మీతో పాటుగా ఫ్యామిలీ కూడా బాధపడుతుంది. కాబట్టి ముందు ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోండి. పనులు కూడా చక్క సమయానికి పూర్తి చేసుకోండి. పెండింగ్లో ఉంచుకోవద్దు. ఇక ఈ రోజున మీకు ఖచ్చితంగా కూడా కొన్ని ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది, లేదా భవిష్యత్తులో కనిపిస్తుంది. ప్రాణాలు కూడా కొంచెం ఒక్కొక్కసారిగా ఏంటంటే మొండికి పడుతూ వస్తాయి. మొండి కంటే మనం ఏదైనా ఒక పని మీద వెళ్ళాలనుకోండి, ఒక్కొక్కసారి అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మరలా కూడా తర్వాత రోజు వెళ్ళాల్సిన పని ఏర్పడుతుంది. ఈరోజు ఇలా ఉండొచ్చు. మీరు ఏమిటి అంటే కనుక మీ యొక్క అజాగ్రత్త మీ ఇబ్బంది పెంచవచ్చు. కావున ప్రయాణాల విషయంలో జాగ్రత్త. అక్కడ ఏదైనా సౌకర్యంగా అనిపించకపోతే వెంటనే తిరుగు ప్రయాణం చేసేయండి. అలా కాకుండా మొండిగా ఈ రోజున ఈ పని అయిపోవాలి, లేదా ఇక్కడ నుండి ఉండిపోతాను అని చెప్పి ఇటువంటి పనులు చేయొద్దు. మీరు అజాగ్రత్తగా ఉండొద్దు. ఒక్కొక్కసారి మీ పని ఈరోజు లేట్ అయినా రేపటి రోజున పూర్తవుతుందని కూడా గుర్తుపెట్టుకోండి. ఇబ్బందులు అయితే ఎక్కడ కూడా వస్తూనే ఉంటాయి. వాటిని దాటుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడే భగవంతుడి అనుగ్రహం కోసం మనం పూజించుకునే, ప్రార్థించుకొని ఇంటి నుండి కదిలి బయటికి వెళ్ళాలి. మీ దగ్గరలో భగవంతుడి ఆలయం ఏదైతే ఉంటుందో ఆలయానికి ఈరోజు చక్కగా వెళ్ళి ఉంటే శివాలయానికి వెళ్ళండి. పరమశివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. మీరు శివ భగవాన్ని వేడుకోండి. మీ కష్టం, మీ సమస్యలు, మీ యొక్క కోరికలు, లేకపోతే మీ యొక్క ఇబ్బందులు ఏదైనా సరే పరమశివుడి ఆలయానికి వెళ్ళి శివుడికి మీ యొక్క మొర చెప్పుకోండి. శివాలయ దర్శనం చేసుకోండి. లక్ష్మీదేవికి పూజ చేసుకొని మొదటన కాస్తంత సింధూరం పెట్టుకొని, లేదంటే కాస్తంత పసుపులో గంగాజలం కానీ కలిపేసి పేస్ట్ లాగా మీ నుదుటిన పెట్టుకోవడం, అలా చేసుకొని ఇంటి నుండి బయటికి వెళ్ళండి. మీ ఇంట్లో మీ యొక్క తల్లిదండ్రుల ఆశీర్వాదం కావచ్చు, జీవిత భాగస్వామి యొక్క సలహా కావచ్చు పాటించండి. ఈరోజు ఇటువంటివి చేస్తే మీ జీవితంలోని నుంచి మార్పులను తప్పకుండా అనుభూతి చెందుతారు. ముఖ్యంగా ఈ రోజున మనం మొదట చెప్పుకున్నట్టుగా ఒక నూతన వ్యక్తి పరిచయం అయితే మీ జీవితంలో చాలా కీలక భూమిక పోషించబోతున్నారు. మార్పులకు గురి చేయబోతుంది. అలాగే కొన్ని మొండి పనులు కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, ఇటువంటివి ఎక్కువగా మీకు జరగడం, ఇబ్బందులు పడుతూ ఉండడం, చాలా రోజుల నుంచి రావాల్సిన డబ్బు అక్కడే ఆగిపోవడం, అలాగే ఎవరికైనా సరే నమ్మకంతో షూరిటీ ఇస్తే అవి కూడా మీ మీద పడడం, ఇటువంటివన్నీ కూడా మీరు తెలిసి తెలియక కొన్ని పనుల వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. గతంలోనే చాలా పడ్డారు. కాబట్టి ఈ సమస్యలు ఎదుర్కొంటే మాత్రం ముందు రోజుల్లో చాలా నష్టాలు వస్తాయి. కొంచెం మానసికంగా కూడా ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించద్దు. ఈరోజు కాదు, ఎప్పటికీ కూడా మీరు కొంచెం దూరంగా అవాయిడ్ చేయడం మంచిది. కొన్ని బంధాలను కూడా, అంటే కొత్త బంధాలను కూడా మీ జీవితంలోనికి స్వాగతించబోతున్నారని చెప్పవచ్చు. అది స్నేహ బంధం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు, ఇలా ఏ బంధానికైనా సరే ప్రాముఖ్యత ఈరోజు ఎక్కువగా కాబోతుంది. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్ని విషయాలలో శత్రువులు తయారవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి మీ మీద అపసమైన నిందలు మోపుతూ ఉంటారు. ఏమిటి అంటే అవన్నీ కూడా పట్టించుకోకుండా ధైర్యంగా అడుగు ముందుకు వేస్తూ ఉండండి. భగవంతుడిని నమ్ముకోండి. ఎందుకంటే తెలిసి చేస్తే తప్పే అంటారు, తెలియక చేసినా సరే దాన్ని తప్పని అంటారు. కానీ తెలియక చేస్తే దాని యొక్క పరిణామాలు కూడా అర్థం చేసుకోగలం. ఎవరు కూడా ఖచ్చితంగా కూడా తప్పని అనరు. మనకి సమయం అనుకూలించినప్పుడు కొన్ని ఇబ్బందులు అనేటివి మనకు తెలియకుండానే రాకపోవచ్చు.
తెలియకుండా మనకి ఆగిపోతాయి. కానీ కొన్నిసార్లు ఏమిటంటే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. శత్రువులు అనేవారు ఆటోమేటిక్గా పెరిగిపోతుంటారు. మీ మీద నరదిష్టి కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉదయం స్నానం చేసే నీటిలో గోరువెచ్చటి నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు అలాగే ఆవాలు వేసుకొని తప్పకుండా స్నానం చేయండి. ఈ విధంగా చేసుకుంటూ మీ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని కూడా అంటే కొన్ని విషయాల్లోనే ఆర్థికపరమైన విషయాల్లో కొందరు గోప్యత మంచిది. ఎందుకంటే మనకు ఏదైనా ఒక విషయాన్ని ముందుగానే వెల్లడి చేస్తే అవతల వ్యక్తులు అదే ఫాలో అయిపోయి మిమ్మల్ని దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త. గురుబలం అనేది మీ మీద చాలా ఎక్కువగా పెరగబోతుంది. సమస్యల సంఖ్య తగ్గబోతుంది. ఇక శత్రువుల సంఖ్య తగ్గడం కోసం మీరు ఏం చేస్తారు అంటే ఒక గుంటలాగా తీసేసి కొంచెం ఒక స్పూన్ బియ్యం, ఒక స్పూన్ మినుములు ఉంటాయి కదండి, అవి అందులో వేసేసి దాని మీద నిమ్మకాయ కట్ చేసి అక్కడ పెట్టేసి శత్రువులు మిత్రులుగా మారాలని చెప్పేసి సంకల్పం చేసుకోవడం. ఎవరు లేని నిర్జల ప్రదేశానికి వెళ్ళి ఈ విధంగా మట్టి తీసేసి గుంత తీసి అందులో ఇలా వేసేసి మీరు సంకల్పం చెప్పుకోండి. ఇలా చేస్తే శత్రువుల సంఖ్య చాలా వరకు కూడా తగ్గుతుంది. ఇలాంటి జాగ్రత్తలు కొన్ని విషయాల్లో తప్పనిసరిగా తీసుకోవడం వలన మన పెద్దవాళ్ళు పూర్వీకులు కూడా ఆ కష్టాల నుంచి బయటపడ్డారు. ఇలాంటివన్నీ చేస్తారండి. చెప్తే పాటిస్తే మీరు బాగుపడతారని ఈ కలియుగంలోనే ఎవరికి చెప్పలేరు. కావున ఇలా చేయండి. మీకు నరదిష్టి ప్రభావం కూడా పోతుంది. ఇలా నరదిష్టి వల్ల కూడా 4 దిక్కుల నుంచి మీకు సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. రావాల్సినటువంటి డబ్బు పెండింగ్లో పడిపోవడం. కాబట్టి ఈ విషయం మీద జాగ్రత్త. ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకోవడం వలన మీకు దోషం పోతుంది. ఇంట్లో శుక్రవారం పూట లక్ష్మీదేవికి తప్పకుండా దీపారాధన చేయండి. మెయిన్గా ఈ రోజున అమ్మవారి ఆరాధన మీకు చాలా ఉపయోగపడుతుంది. 4 దిక్కుల నుంచి కూడా ధనం రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో అననుకూలమైన చెడు దృష్టి, చెడు ఎనర్జీ వెళ్ళిపోయి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆ దీపకాంతుల్లో మాడిపోతున్న ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీని మీరు ఫీల్ అవుతారు. ఇక విద్యార్థులు ఈ రోజున ఎవరైతే మంచిగా పోటీతత్వంతో చదివి జీవితంలో మీరు అనుకున్న స్థితికి ఎదుగుతారని చెప్పవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగుల కోసం ఎదురు చూసేవాళ్ళు, ప్రైవేటు ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళు మీ యొక్క లక్ష్యానికి పోటీ పడండి. ఖచ్చితంగా శుభవార్తలు ఎప్పటికైనా వస్తాయి. మీ టాలెంట్ని ఎదుటివారు గుర్తిస్తారు. మీ దగ్గర లక్ష్మి కళ ఉంటుంది. మిమ్మల్ని చూడగానే ఎవరైనా కానీ చక్కగా పనికి రమ్మంటారంటారు. ఇక మీరు కష్టం చేయడానికి కూడా ముందుంటారు. అంటే కృషి కూడా ఎక్కువగానే చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా ఏమిటంటే కొన్ని విషయాల్లోనే ఈ రోజున అనుకున్న కార్యాలు సిద్ధించబోతున్నాయి. అది ఉద్యోగం కావచ్చు, ఆదాయం కావచ్చు, వివాహ విషయం కావచ్చు. మీ పరిస్థితులు చక్కబడుతుంది. ఒడిదొడుకుల వలన తిరిగి సాల్వ్ చేసుకుంటారు. భార్యాభర్తల ఇబ్బందులు ఇక్కడ ఏమీ కనిపించడం లేదు. సంతానం కోసం ఇబ్బంది పడుతున్నవారు ఖచ్చితంగా కూడా భగవంతుడు మీ బుర్ర వింటాడు. నిరాశ చెందవద్దు. మీలో ఉన్న కోపం, మీ యొక్క అసహనం బయట పెట్టవద్దు. అలాగే సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నవారు నిత్యం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నామస్మరణ చేసుకోవడం. కష్టం వస్తే బాధపడే రోజులు ఇక ఈ రాశి వారికి తొలగిపోబోతున్నాయి. అందరూ కాదండి, ఎక్కువగా కష్టపడేవారు ఈరోజు జాతకులు ఖచ్చితంగా సుఖాలను అనుభవించే గడియలు ఈ వేళ చెప్పవచ్చు. కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్త. జనంతో ఎక్కువగా మాట్లాడకుండా, ఎక్కువగా ఏది కూడా ఏ విషయంలో కూడా కోప్పడకుండా కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోవడం. కోపం అదుపులో ఉంచుకోకపోతే శత్రువుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త. ఎదుటివారు ఏదైనా అన్నా కూడా స్మూత్గా సమాధానం చెప్పి పక్కకు చేయండి. ఎందుకంటే మనకు ఒక లైఫ్ ఉంటుంది కదా, ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా. కాబట్టి మన నోరు జారినా సరే, ఆ విషయంలో ఏదైనా అన్నా సరే, ఆ తర్వాత మనం మర్చిపోయిన వారు మర్చిపోరు. కాబట్టి లేనిపోని ఇబ్బందులు తెచ్చుకున్నవారు అవుతాము. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ విధంగా ఈ రాశి వారికి ఈ రోజున అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించి కొన్ని మంచి శుభవార్తలు అయితే కొంతమంది నూతన వ్యక్తుల సలహా సూచనల మేరకు తప్పకుండా వింటారని చెప్పవచ్చు. ఇతరుల అవసరాల కోసం, పరిస్థితుల కోసం మీరు మీ సామర్థ్యాన్ని తగ్గించుకొని జీవించారు. ఇప్పుడు ఆ దశ ముగియబోతుంది. మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానం, మీ ప్రతి
సారి మిమ్మల్ని బలంగా తయారు చేస్తుంది. ఈ సమయంలో మీరు మీ మీద నమ్మకం పెంచుకుంటే ఇతరుల అభిప్రాయాలు మిమ్మల్ని ప్రభావితం చేయవు. మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. మీరు ఏమి చేయగలరో మీకే ఆశ్చర్యం కలిగించేలాగా స్థాయికి ఎదుగుతారు. గతంలో చేసిన ఒక తప్పు ఇప్పుడు గుణపాఠంగా మారడం మొదలవుతుంది. గతంలో తీసుకున్న ఒక నిర్ణయం గురించి మీరు ఇప్పటి వరకు కూడా బాధతోనే వెక్కిళ్ళు పెడుతూనే ఉన్నారు. ఆ సమయంలో మీరు చేసేది తప్పు అని చెప్పి అనిపించవచ్చు. కానీ ఇప్పుడు ఆ అనుభవం మీకు మార్గదర్శకంగా మారుతుంది. మళ్ళీ అదే తప్పు చేయకుండా ఉండేందుకు జీవితం మీకు మరొక అవకాశం ఇస్తుంది. ఈసారి మీరు భావోద్వేగాలతో కాదండి, అనుభవంతో నిర్ణయం తీసుకుంటారు. ఇది మీ జీవితాన్ని సురక్షిత దిశలో నడిపిస్తుంది. గతం మిమ్మల్ని కట్టిపడేయడానికి కాదు, మేలుకొల్పడానికి వచ్చిందని కూడా అర్థమవుతుంది. సంబంధాల్లో స్పష్టత రావాల్సిన కీలక సమయం ఇప్పుడు. మీ సంబంధాల్లోని అస్పష్టత తొలగిపోతుంది. ఎవరు నిజంగా మీతో ఉంటారు, ఎవరు మిమ్మల్ని ఉపయోగించుకున్నారు అని ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది బాధ కలిగించిన అవసరమైన నిజం. మీరు ఇకపైన అర్థం కాని బంధాలను లాగుతూ ఉంటారు. మనసుకు గౌరవం ఇచ్చే సంబంధాలకే ప్రాధాన్యత ఇస్తారు. ఈ మార్పు వల్ల మొదట ఒంటరితనం అనిపించవచ్చు, కానీ అదే ఒంటరితనం మిమ్మల్ని తిరిగి మీతోనే మీరు కలిసేలాగా చేస్తుంది. భవిష్యత్తు పైన భయం తగ్గి ధైర్యం పెరగడం. ఇప్పటి వరకు రేపటి గురించి ఆలోచిస్తే భయం వచ్చేది. ఏమవుతుందో తెలియని పరిస్థితి మిమ్మల్ని లోపల నుంచి కుదిపేసేది. కానీ ఇప్పుడు ఆ భయం క్రమంగా తగ్గుతుంది. మీ జీవితంలో జరిగిన సంఘటనలు మీకు ఒక బోధన ఇచ్చాయి. మీరు ఏ పరిస్థితినైనా సరే ఎదుర్కొనగలిగే నమ్మకం పెరుగుతుంది. సమస్యలు వస్తాయి, కానీ అవి మిమ్మల్ని కూల్చలేవు. ఈ ధైర్యమే రాబోయే రోజుల్లో కూడా మీకు పెద్ద బలంగా మారుతుంది. మహాదేవుడిపైన విశ్వాసం పెరుగుతున్న సూచనలు. ఈ సమయంలో మీకు దేవుని అవసరానికి మాత్రమే కాదు, భావంతో గుర్తు చేస్తారు. ప్రార్థన మీకు ఒక అలవాటు కాదు, ఒక అనుభూతిగా మారుతుంది. మీరు అడగకపోయినా అవసరమైన దాన్ని మహాదేవుడు ఇప్పుడు మీకు అందిస్తున్నాడని చెప్పి అనిపిస్తుంది. ఇది మీ మనసుకు లోతైన శాంతిని ఇస్తుంది. జీవితంలోని అన్నీ మీ చేతుల్లో లేవని అంగీకారం మిమ్మల్ని తేలికగా మారుస్తుంది. ఆ విశ్వాసంతో మీరు ముందుకు అడుగు వేస్తే మార్గం స్వయంగా తెరుచుకుంటుంది. ఒక నిర్ణయం మీ జీవిత దిశను మార్చేసే క్షణం. ఈ రాశివారు ఇప్పటి నుంచి ఒక కీలక మలుపు వద్ద నిలబడి ఉన్నారు. ఈ దశలో తీసుకునే ఒక నిర్ణయం రాబోయే సంవత్సరాలపైన ప్రభావం చూపిస్తుంది. ఇది పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ లోతైన మార్పుకు బీజం వేస్తుంది. మీ మనసులోని ఎప్పటి నుంచో తిరుగుతున్న ఆలోచన ఇప్పుడు స్పష్టంగా మారుతుంది. భయం మిమ్మల్ని వెనక్కి లాగుతున్న అంతరాత్మ స్వరం వినగలిగితే మీరు తప్పు దారి పట్టరు. ఈ నిర్ణయం తర్వాత మీ జీవితంలో స్థిరత్వం నెమ్మదిగా పెరుగుతుంది. మీ నిశ్శబ్దాన్ని గమనిస్తున్న అదృష్టం. మీరు ఇప్పటి వరకు గొడవ చేయలేదు, అరవలేదు, ఎవరికి మీ బాధ చెప్పుకోలేదు, కానీ మీ నిశ్శబ్దాన్ని కాలం గమనించింది. ఇప్పుడు అదే నిశ్శబ్దానికి విలువ వస్తుంది. మీరు చేసిన మంచి పనులు, చూపించిన సహనం ఒక్కొక్కటిగా కూడా ఫలించబోతున్నాయి. ఒక్కసారిగా అన్నీ కూడా మారిపోవు, కానీ ప్రతిరోజు ఒక చిన్న మార్పు కనిపిస్తుంది. ఈరోజు ఈ మార్పే మీలో చాలా ఆశలు నింపుతుంది. నిశ్శబ్దంగా ఉండడం బలహీనత కాదని, అది ఒక శక్తి అని మీరు ఈరోజే అర్థం చేసుకుంటారు. మీరు కోల్పోయిన దానికన్నా కూడా ఎక్కువగా పొందే సమయం ఈరోజే. గతంలో మీరు చాలా కోల్పోయారు. మనుషులు, అవకాశాలు, నమ్మకాలు అన్నీ కూడా ఈరోజు మీ హృదయంలో ఉంది. కానీ ఈ దశలో జీవితంలోనే మీకు తిరిగి ఇవ్వడం మొదలు పెడుతుంది. అది మీరు ఊహించిన రూపంలో కాకపోవచ్చు, కానీ అవసరమైన రూపంలో ఉంటుంది. కొత్త అవకాశాలు, కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. ఇవన్నీ కూడా మీకు ఒక పాఠం నేర్పడానికి వచ్చేవి. కోల్పోయిన దానికన్నా కూడా మీరు పొందబోయేది లోతైన శాంతి, స్థిరమైన ఆశ, మీ సొంత విలువలు గుర్తించే అంతిమ దశ. ఈ రోజున మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు మిమ్మల్ని ఇతరులతో పోల్చుకున్నారు. వారి విజయాలు చూసి మిమ్మల్ని తక్కువగా భావించుకున్నారు. మనల్ని మనం తప్పుగా చేసుకోవడం చాలా ఘోర పాపం. మీలో ఉన్న అంతర్గత శక్తికి ఇక కళ్ళం వేయద్దు. ఇప్పుడు ఆ దశ ముగుస్తుంది. మీరు ఎవరో, మీ ప్రయాణం ఏమిటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయండి. ఈరోజు ఇతరుల అంగీకారం అవసరం లేదంటూ కొన్ని నిర్ణయాలు తీసుకొని వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా స్వలాభాన్ని పొందుకోబోతున్నారు.
ఈ ఆత్మగౌరవం మిమ్మల్ని లోపల నుంచి నిరంతరం ఇక నిలబెడుతుంది. ఇకపై మీ నిర్ణయాలు ఇతరులపైన భయంతో కాదు, మీ సొంత గౌరవంతో తీసుకుంటారు. మహాదేవుడి కృపతో కొత్త జీవితం మొదలయ్యే అవకాశం సంకేతం. ఈ ముగింపు ఒక ముగింపు కాదు, ఈ ప్రారంభం. మీరు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి కన్నీటి వెనక ఒక అర్థం ఉందని ఇప్పుడే తెలుస్తుంది. మహాదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టలేదు, కేవలం సిద్ధం చేశాడు. ఇప్పుడు మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఇది శాంతితో, స్థిరత్వంతో, నమ్మకంతోనే నిండిన అధ్యాయం. మీరు నమ్మకంతోనే అడుగు ముందుకు వేస్తే మార్గం స్వయంగా తెరుచుకుంటుంది. ఈ మార్పు నెమ్మదిగానైనా సరే మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఓం నమః శివాయ. ఇంతవరకు మీరు ఈ వీడియోను చూసి ఉంటే ఒక విషయం మాత్రం మీ మనసులో గట్టిగా దాగి ఉంటుంది. ఇది సాధారణమైన రాశి ఫలం కాదు. ఇది ఈ రాశి వారి జీవితంలో ముగింపు కానే కాదు, ఇది మార్పుకు ముందు వచ్చే నిశ్శబ్దం. మీరు భరించిన ప్రతి బాధ, మౌనంగా చెప్పే చిన్న ప్రతి కన్నీటి వెనకాల మహాదేవుడి లెక్క ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అనిపించిన ప్రతి క్షణంలో నిజానికి మీరు ఒంటరిగా లేరు, సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు మీరు ఇతరుల కోసం ఎక్కువ ఇచ్చారు, మీరు తక్కువ పుచ్చుకున్నారు. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా భరించారు, ఎవరు అడగలేదని చెప్పలేదు. కానీ ఇకపైన అలా కాదు. ఇప్పుడు మీ జీవితంలో స్పష్టంగా వస్తుంది. ఈరోజు మీతో ఎవరు ఉండాలో, ఎవరు వెళ్ళాలో, ఏ బంధం మిమ్మల్ని పైకి తెస్తుందో, ఏది లోతుకు లాగుతుందో అన్నీ మీ కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది మహాదేవుడు చెప్తున్నటువంటి అంశం. ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు, మహాదేవుడు నిశ్శబ్దంగా భరించిన వారి పక్షాన నిలబడతాడు. వారి బలం ఒక్క రోజులోనే అమాంతం బయటకు వస్తుంది. ఇకపైన ఈరోజు మీ రోజే. ఈ తిథి చాలా శుభతిథి. మీరు ఇకపైన మీ విలువను తక్కువగా భావించరు. మీ మనసును అర్థం చేసుకునే వారిని పట్టుకొని ఉంటారు. భయంతో కాకుండా ధైర్యంతో నిర్ణయాలు తీసుకోండి. ఇది ఒక రాశి ఫలితం కాదు, ఒక హెచ్చరిక. ఇది ఒక మార్గదర్శనం. ఇది ఒక మహాదేవుడు మీకు ఇచ్చిన చిట్ట చివరి సంకేతం. ఈ మాటలు మీ మనసును తాకి ఉంటే, మీ జీవితానికి అర్థంలా అనిపిస్తే ఇది మీకోసమే వచ్చిందన్న సందేశం. ఇది ఒక పరిహరణ చేయండి. మీ నిశ్శబ్దంగా కూర్చొని ఓం నమః శివాయ అని 11 సార్లు కూడా జపించండి. ఏమీ అడగొద్దు, ఏమీ కోరొద్దు, కేవలం నమ్మండి. ఎందుకంటే శివుడు మాటలతో కాదు, పరిస్థితులతో జీవితాన్ని మారుస్తాడు. మహాదేవుడు అంతా మంచే చేస్తాడు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. జై శ్రీరామ్.